వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర అమ్మాయితో ఓజీ అబ్బాయి. ఈ రోజు వచ్చేసి కనుమ పండుగ చేసుకుంటున్నాం. కనుమ ఫెస్టివల్ వచ్చేసి మెయిన్ అగ్రికల్చర్ మన ఫార్మర్స్ది ఫెస్టివల్. సో ఆ కాలంలో వచ్చేసి మనము ఇంట్లో ఉన్న ఆవులకి వాటన్నిటికీ స్నానాలు చేపించి పూజలు అయితే చేసేవాళ్ళు. సో ఫార్మర్స్కి చాలానే స్పెషల్ ఫెస్టివల్ ఇది. మా ఆంధ్ర సైడ్ చాలానే ఫేమస్ ఫెస్టివల్ ఇది. ప్రతి ఒక్కరు చాలా గ్రాండ్గా జరుపుకుంటాం. కనుమ అంటేనే మళ్ళీ నాన్ వెజ్ చేసుకుంటాం కదా. సో మా సైడ్ అయితే అంటే ఆంధ్ర సైడ్ భోగికి కంపల్సరీ నాన్ వెజ్ ఉండాలి. సో దోశ చికెన్ పులుసు పొద్దున్నే చేసుకుంటాము. కాకపోతే సోమవారం వచ్చింది. సో మండేస్ వచ్చేసి మా ఇంటి దేవుడు ఈశ్వరుడు అంటే శివుడు కాబట్టి మేము నాన్ వెజ్ చేసుకోలేదు భోగి రోజు. అండ్ ఈరోజు కనుమ కాబట్టి ఈరోజు నాన్ వెజ్ చేసుకుంటున్నాము. అండ్ ఎలాగో వెనస్డేస్ మేము తింటాము. సో అక్క వాళ్ళని పిలుచున్నాము. సో అక్క వాళ్ళు కూడా వస్తున్నారు. నిన్న మేము వెళ్ళి సెలబ్రేట్ చేసుకున్నాం కదా సంక్రాంతి. సో ఈ రోజు వచ్చేసి కనుమ ఫెస్టివల్ మేము ఎలా సెలబ్రేట్ చేసుకోబోతున్నామో చూద్దాము. సో మటన్ చాప్స్ తీసుకొని వచ్చాము. జయ్యుకి చాలా ఇష్టము చాప్స్. సో తన కోసం చేద్దామని. అండ్ ఇది వచ్చేసి చిల్లీ చికెన్ కోసం చికెను. చిల్లీ చికెన్ ఏమో జయ్యు మా ఆయన ఇద్దరు వచ్చేసి అత్తయ్య చేయాలి అంటున్నారు. అంటే మా మమ్మీని చేయమని చెప్పారు. సో మమ్మీ అయితే వాష్ చేసుకుంటుంది. నేను పొద్దున్నే స్నానం చేసేసాను కాబట్టి నేను వాషింగ్ చేయట్లేదు. సో ఇక్కడ వచ్చేసి ఫిష్ క్లీన్ చేస్తున్నారు. ఫిష్ వచ్చేసి ఫ్రై చేయడానికి. సో సాల్మన్ ఫిష్ తీసుకున్నాము. సో బిర్యానీకి చాప్స్కి అంతా ఫస్ట్ మసాలాలు రెడీ చేసి పెట్టుకుందామని చెప్పి నేనైతే మసాలాలు రెడీ చేసుకుంటున్నాను. తెల్లగడ్డలేమో నిన్నే ఒలుచుకునేసాము. సో ఈజీ అవుతుంది ఈరోజు అని చెప్పి. ఎందుకంటే చాలా కావాలి కదా. ఆల్రెడీ బిర్యానీకి అయితే మసాలా రుబ్బి పెట్టేశాను. బిర్యానీకి రెడీ చేసుకున్నాం కదా. సో ఒక సైడ్ మసాలా అంటే ఒక సైడ్ బిర్యానీ ఒక సైడ్ చాప్స్ రెండు చేసుకుందాము. ఫిష్కి అయితే మసాలా పూసి పెట్టేసేది వేయాలి. అండ్ చిల్లీ చికెన్ చేయడం కూడా చాలా ఈజీ మేము చేసే రెసిపీ. అది కూడా ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్స్ చేసి పెట్టామంటే తినడానికి ముందు కరెక్ట్గా కొంచెం ఒక 1 hour ముందు చేసుకున్నామంటే చాలు. బాగా మ్యారినేట్ చేసి టేస్ట్ అంత బాగా వస్తుంది. చేసి పెట్టున్నారు. ఇంకా ఇందాకే వచ్చేసాడు. ఏంటే మళ్ళీ చాప్స్ బిర్యానీ చిల్లీ చికెన్ మధ్యాహ్నం నైట్ ఫిష్ ఫ్రై చేసుకుందామని ఇప్పుడు చేసుకోలేం మేము. వేడివేడిగా తిన్నాము అందరూ అని. ఏందట్టండి అందరు సైలెంట్ ఇదంటున్నారా? కమ్మంగా ఉంది కాబట్టి తింటాడు. గుడ్ అంటారు. ఎక్కడ డబ్బి గుడ్ గుడ్. చిల్లీ చికెన్ మర్చిపోయాను నేను. వేడి వేడి తింటే బిర్యానీ టేస్ట్ కదా. పొగలు రావాలి. దానికి నేను లాస్ట్లో చేసాను బిర్యానీ. ఫస్ట్లో చేస్తే ఇది రాలేదు. ఒస్కోట బిర్యానీ ఏ బిర్యానీ ముందు బిర్యానీ వాడికి చాప్స్ ఉంటే చాలు. ఇది బాగుంది. సరే ఒక బిర్యానీ కొట్టు పెట్టేద్దాం. మా తల్లి సైలెంట్ ఉన్నాడు. బాగుందట. టేస్ట్ నాన్న టేస్ట్ వాళ్ళ నాన్నకు వేరే పెడుతున్నాడు. ఇందా చూడు ఎప్పుడు వస్తాడు. ఎంత చూడు వాడు డైలాగ్ ఇన్నా పెరుగు వాళ్ళ నాన్నకు నాకు ఇచ్చి నాన్న ఇది టేస్ట్గా ఉంది చూసావా దీంతో దీను అంట. నీకేం
కారం చిచ్చి దాన్ని చిల్లీ చికెన్ అంటారు. మా టబ్బిగాడికి ఫుల్ కారమే కావాలి. సూపర్ బాగుందా? చేయొద్దు. బాగుందా చిల్లీ చికెన్? చిల్లీ చికెన్ నోట్లో దొరుకుతుంది. కొత్త అదే కావాలి వాడికి. చిల్లీ చికెన్ చేసేది చిల్లీ చికెన్ అంటాడు. చిల్లీ చికెను మా వాడికి పచ్చళ్ళు నాలాగా. ఇంకేంటి కారం ఉండేది ఏది పెట్టినా కూడా మా వాడికి హ్యాపీనే. నాలాగా. अंदर वो मार्बल हेवी गुरकम వీళ్ళిద్దరిది ఇదే బ్యూటీ వచ్చినప్పుడల్లా. సో ఫిష్ ఫ్రై మసాలా అయితే సూపర్గా ఉంది. ఫిష్ ఫ్రై సో ఆల్రెడీ కాల్చి పెట్టున్నాను. అమ్మమ్మ మధ్యాహ్నం హెవీ అయిందని చెప్పి రసం అన్నది అంటున్నారు. ఇప్పుడు ఫిష్ ఫ్రై ఎట్టుందా? దేగడి కెమెరా డల్లా కాలు పెట్టుకోమని తెచ్చాడు పెట్టాడు దీని మీద పెట్టుకోమమ్మ కాలని. ఎవరా? టబిగడ. పర్వాలేదే. ఆహా కాలు కూడా దానిపైన పెట్టచ్చని తెలిసేమరా నీకా? మా వాడు బోటి తింటున్నాడు ఏంటి అనుకుంటారేమో. వాడు ఆల్రెడీ డిన్నర్ తినేసాడు, అందుకనే ఇప్పుడు స్నాక్స్ తినుకొని ఉన్నాడు. ఇందాక చేసింటాను చెయ్యి. Thank you for all the love and support.